హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీ అడ్డా. ఈ ఛానల్లో ఇంక నేను రోజు వచ్చే ఫిల్మీ అప్డేట్స్ని మీకు వీడియోస్ రూపంలో ప్రజెంట్ చేస్తూ ఉంటాను. ఓకే గాయస్, అండ్ ఈరోజు మన టాపిక్ ఎవరో కాదు, మన కాటమరాయుడే. కాటమరాయుడు ఏంటి అని ఆలోచిస్తున్నారా? రీసెంట్గా కాటమరాయుడు టీం ఎన్నో కష్టాలను ఎదుర్కొని టీజర్ని రిలీజ్ చేసి యూట్యూబ్ రికార్డ్స్ని స్మాష్ చేసి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించారు. సో అంతా బాగుంది, ఇది అందరికీ తెలిసిందే కదా అని మీరు అనుకున్నారని నాకు తెలుసు. కానీ మీకు తెలియాల్సింది ఇందులో ఒకటి ఉంది. అది ఏంటో కాదు, ఎప్పటినుంచో మన కాటమరాయుడిని ఒక బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. అది మనలో చాలామంది గమనించే ఉంటారు. కాటమరాయుడు షూటింగ్ స్టార్టింగ్లోనే తన డైరెక్టర్ని ఇంకా కొంతమంది టెక్నీషియన్స్ని కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ బ్యాడ్ లక్ అంతటితో ఆగిపోలేదు. తన నెక్స్ట్ తమిళ్ రీమేక్ వేదాలం కూడా జరుగుతుంది. రీసెంట్గా అమృతవ్యం హర్షవర్ధన్కి తన నెక్స్ట్ మూవీలో మాటలో రాసే ఛాన్స్ వచ్చింది. కానీ అతను దానిని చాలా ఈజీగా రిజెక్ట్ చేసేసాడు. జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఎగిరికి అంతేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మూవీకి ఎప్పుడెప్పుడు పనిచేసే ఛాన్స్ వస్తుందని సినీ జనులంతా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ. కానీ హర్షవర్ధన్ విషయంలో ఇలా జరగలేదు. ఎందుకు ఆలోచిస్తున్నారా? ఎందుకో కాదండి, తను ఎప్పటి నుంచో ట్రై చేసిన డైరెక్టర్ ఛాన్స్ తనను వరించింది. అవును, మీరు విన్నది నిజమే. ఇంతేకాదు, తన డైరెక్టర్గా పనిచేసే సినిమాలో తనే ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టుగా తెలిసింది. అంతేకాదు, శ్రీముఖి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టుగా తెలిసింది. ఏదేమైనా కానీ మీరు డైరెక్టర్గా బాగా సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే టాలీవుడ్ కూడా ఒక మంచి డైరెక్టర్ని కోరుకుంటుంది. ఈ రోజుకి ఇంతేనండి. కానీ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్, దయచేసి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ టాలీ అడ్డా.